హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ప్రభావంతో గత 3, 4 రోజుల నుంచి మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాలకు వర్షాలనేటువంటివి కురుస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో రాగల 2, 3 రోజుల పాటు వర్షాలు ఇలాగే కురిసే అవకాశం ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు అనగా 19, రేపు 20 ఈ 2 తారీఖుల్లో మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది? ఏ జిల్లాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది? ఉరుములు, మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు ఏ జిల్లాల్లో పడతాయి? ఏ జిల్లాలకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది? ఈ వివరాలన్నిటి గురించి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మీకు చెప్తాను. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నట్లయితే మన ఛానల్ నుంచి వచ్చేటువంటి వెదర్ అప్డేట్స్ మీరైతే పొందవచ్చు. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో పెట్టున్నాను లింక్. ఆ లింక్ మీద క్లిక్ చేసి ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో కూడా కామెంట్లో పెట్టండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే లేటెస్ట్‌గా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చేసాయండి. ఈ వీడియోలో చూద్దాం మనము క్లియర్‌గా. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ప్రభావంతో 3, 4 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. బట్ ఆహ్, మొన్నటితో పోల్చుకుంటే నిన్నటి రోజున మన ఏపీలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు ఎక్కువ మోతాదులో వర్షపాతం నమోదవ్వడం జరిగింది. సో, ఈరోజు, రేపు కూడా ఇలాగే కొనసాగే ఛాన్స్ అయితే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. సో, మీకు కూడా ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ప్రూఫ్‌తో సహా క్లియర్‌గా చెప్తాను. ఇది ప్రస్తుతానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, ప్రెజెంట్ గనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన ఏపీలో ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలన్నిటికీ కూడా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా పడుతున్నాయి. ఈ నెల్లూరు డిస్టిక్ కొన్ని ప్రాంతాల్లోనే చాలామంది కూడా అంటున్నారు. సో, మా యొక్క విలేజ్‌లో వచ్చేసి ఎండ కాస్తుందని. ఇక్కడేంటంటే ఒక డిస్టిక్ తీసుకున్నట్లయితే అన్ని ప్రాంతాల్లో వర్షాలు ఎటువంటివి పడడం లేదనమాట. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అకస్మాత్తుగా ఓకేనా, ఉరుములు, మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు ఎటువంటివి సంభవిస్తున్నాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా నిన్న నైట్ గనుక చూసినట్లయితే సో, మాది తిరుపతి డిస్టికు వెంకటగిరి అనమాట. సో, ఈ యొక్క వెంకటగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు నేను నైట్ నాన్ స్టాప్‌గా ఒక 3-4 గంటల సేపు వర్షాలనేటువంటివి కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి. అది కూడా ఉరుములు, మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు. ఇలాగా ఆకస్మికంగా అయితే వస్తూ ఉన్నాయి వర్షాలు. ఇక్కడ చూడొచ్చు తిరుపతి డిస్టిక్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు, దాని తర్వాత ఈ యొక్క చిత్తూరు డిస్టిక్‌కి ఉన్నాయి. నెల్లూరు డిస్టిక్‌కి కొన్ని ప్రాంతాల్లో పడుతూ ఉన్నాయి ప్రెజెంటు. సో, అలాగే కడప డిస్టిక్ కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాలకు పడుతూ ఉన్నాయి వర్షాలు. నెక్స్ట్ గుంటూరు డిస్టిక్‌కి చివరన ఉన్నటువంటి ప్రాంతాల్లో, దాంతో పాటుగా గోదావరి డిస్ట్రిక్ట్స్‌కి, ఈ విశాఖపట్నంకి అన్నిటికి కూడా మాక్సిమం అక్కడక్కడ వర్షాలనేటువంటివైతే నమోదవుతూనే ఉన్నాయి. ప్రెజెంట్ పడుతూనే ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో కూడా మహబూబ్ నగరు, హైదరాబాదు, ఖమ్మము, నెక్స్ట్ ఇంకా మనకు ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెము, అలాగే జమ్మిగుంట, అలాగే మేడ్చల్, మల్కజ్గిరి, నెక్స్ట్ జనగాం, సిద్దిపేట, మెదక్, వరంగల్లు, మహబూబాబాదు. సో, వీటన్నిటికీ కూడా వర్షాలు ఎటువంటివి ప్రెజెంట్ పడుతూ ఉన్నాయన్నమాట. అంటే ఈ జిల్లాలన్నిటి పేర్లు చెప్తున్నాను. అన్ని ప్రాంతాల్లో కాదండి. కొన్ని ఏరియాల్లో మాత్రమే వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అందుకోసమే కామెంట్‌లో పెట్టమంటున్నాను. మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా ఉంది అనని. సో, దానివల్ల మాక్సిమం అందరికీ తెలుస్తుంది. అందుకోసం పెట్టమంటున్నాను. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు, ఇది ఈరోజు నైట్ ఒక 8, 9 గంటల సమయంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, ఇందులో చూడొచ్చు, ఈ రాజమహేంద్రవరం, విశాఖపట్నం సరిహద్దుల ప్రాంతాలకు వర్షాలున్నాయి ఆ టైంకి. దాని తర్వాత తిరుపతి డిస్ట్రిక్ట్‌కి కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. చిత్తూరు డిస్ట్రిక్ట్ కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. అలాగే కర్నూలు డిస్ట్రిక్ట్ కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మోస్తరుగా నమోదవ్వచ్చు. మోస్తరుగా కానీ ఉరుములు, మెరుపులతో కూడుకున్నటువంటి ఎక్కువగా భారీ మోతాదులో వర్షం నమోదయ్యే అవకాశం ఉండొచ్చు. నెక్స్ట్ నాందేడు, ఓకేనా, ఈ తెలంగాణలో వచ్చేసి ఈ ఏరియాలో ఉన్నటువంటి మేడ్చల్, మల్కజ్గిరి కావచ్చు. నెక్స్ట్ మనకు ఇంకా కూడా ఉన్నాయి డిస్ట్రిక్ట్స్ అనేటువంటివి. సిద్దిపేట, దాంతో పాటుగా యాదాద్రి, భువనగిరి, మెదక్, ఓకేనా, కరీంనగరు, ఈ జిల్లాలకు కూడా వర్షాలు ఎటువంటివి ఉన్నాయి ఈ టైంకి సంబంధించి చెప్తున్నాను మీకు. అంతేకాని ఈ రిమైనింగ్ ఈ జిల్లాల్లో అయితే లేవన్నమాట. ఏవైతే నేను మిస్ చేశానో ఆ జిల్లాలు మాత్రం. నెక్స్ట్ ఈ ఇమేజ్‌లో చూద్దాము. ఈరోజు 10, 11
రాత్రి ఆ సమయంలో ఎలా ఉంటుందో వాతావరణం అనేది, ఎక్కడెక్కడ వర్షాలు పడొచ్చో క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. సో, మాక్సిమం ఆ టైంలో ఎక్కడా కూడా వర్షాలు కురిసే అవకాశాలైతే కనిపించడం లేదు. బట్ తిరుపతి డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి కొన్ని కొన్ని ప్రాంతాలకు, చెన్నైకి ఆనుకున్నటువంటి కొన్ని ప్రాంతాలకు మాత్రం వర్షాలయ్యేటువంటివైతే ఉన్నాయి. ఖచ్చితంగా పడతాయన్నమాట. ఈవెన్ అనంతపురం డిస్ట్రిక్ట్ ఆనుకొని ఉన్నటువంటి సరిహద్దుల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దానికి కూడా వర్షాలున్నాయి. సో, తమిళనాడు, కోయంబత్తూర్‌కి ఈరోజు నైట్‌కి కొంచెం హెవీ రైన్ నమోదయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చనమాట. సో, అందుకని ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు క్లైమేట్ చల్లదనంగా ఉంటుంది మబ్బులతో కమ్ముకొని. అంతేగాని వర్షం పడే ఛాన్స్ అయితే ఉండదు. ఈ యొక్క తెలంగాణ స్టేట్‌లో ఈ తూర్పు తెలంగాణ డిస్ట్రిక్ట్స్ కూడా రెయిన్స్ అనేటువంటివి ఉండవు. ఈరోజు 10, 11 గంటల సమయంలో రాత్రి. ఇక నెక్స్ట్ ఇంకొక ఇమేజ్‌లో చూద్దామండి క్లియర్‌గా. సో, మీకిలా వన్ బై వన్ శాటిలైట్ ఇమేజ్ ఒకసారైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను నేను డైలీ కూడా లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ మొత్తం. ఈ ఇమేజ్‌లో చూడొచ్చు. ఇది రేపు అనగా 20వ తారీఖున తెల్లవారుజాముకి సంబంధించి మాక్సిమం ఎక్కడా కూడా వర్షాలయ్యేటువంటివి లేవు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా. బట్ క్లైమేట్ కొంచెం చల్లదనంగా ఉంటుందన్నమాట. సో, ఈరోజు అంటే 20వ తారీఖున ఉదయంకి 11 గంటల సమయంలో చూద్దాము. రేపు ఉదయం మాక్సిమము ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు కొంచెం హెవీ రైన్ నమోదయ్యే అవకాశం ఉందండి. ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్‌కి అలాగే విజయవాడ, విజయనగరము, రాజమహేంద్రవరము, కాకినాడ, విశాఖపట్నం వీటన్నిటికి కూడా కొన్ని కొన్ని ఏరియాల్లోనే అన్ని ప్రాంతాల్లో కాదు. సో, నెక్స్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్ వద్ద అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు. ఇక రిమైనింగు ఈ దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలకు రేపు ఉదయం 11 గంటల సమయంలో ఎండ అనేదైతే ఉంటుంది. మోస్ట్‌లీ సన్నీ అయితే ఉంటుందనమాట. అంటే ఎక్కువ మోతాదులో ఎండ నమోదవుతుంది. ఇక రిమైనింగ్ మనకు తెలంగాణ స్టేట్‌లో హైదరాబాదు మాక్సిమం ఈ ఖమ్మము చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు వర్షాలయ్యేటువంటివి ఉన్నాయి. రేపు ఉదయం 11 గంటల సమయంలో. అలాగే ఇంకొక ఇమేజ్ చూద్దాం మనము. సో, ఇది మధ్యాహ్నం 2 గంటల సమయంలో. సో, సేమ్ మనకు ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు గోదావరి డిస్ట్రిక్ట్సు, గుంటూరు వరకు వర్షాలయ్యేటువంటివైతే ఉన్నాయి అక్కడక్కడ. నమోదవుతాయి ఖచ్చితంగా రేపు మధ్యాహ్నము. అలాగే రామగుణము, ఈ నాందేడు ఈ యొక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు కూడా వర్షాలు పడతాయి. సో, రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్‌లో ఎక్కడ కూడా వర్షాలు ఉండవు. నార్మల్‌గా ఎండ అనేదైతే నమోదవుతుంది. సో, దాని తర్వాత ఇంకొక ఇమేజ్ అయితే చూద్దాము. సాయంత్రం ఈ యొక్క 6, 7 గంటల సమయంలో ఇది. సో, సేమ్ మనకు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో మన ఏపీలో వచ్చి విశాఖపట్నం సరిహద్దుల ప్రాంతాలకు వర్షాలున్నాయి. రేపు సాయంత్రం 6, 7 గంటల సమయంలో. సో, సేమ్ అంతేకాని ఇంకెక్కడా కూడా తెలంగాణ డిస్ట్రిక్ట్ కావచ్చు, మన ఏపీ డిస్ట్రిక్ట్‌లో ఏ జిల్లాలో కూడా వర్షాలు లేవు. సో, కేవలము ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో విశాఖపట్నం సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలకు మాత్రమే వర్షాలయ్యేటువంటివి ఉన్నాయి. దాని తర్వాత ఇంకొక ఇమేజ్ అయితే చూద్దాము. ఇది రేపు నైట్‌కి సంబంధించినటువంటి ఇమేజ్ అనమాట. అంటే రాత్రి 10, 11 గంటల సమయంలో. సో, అప్పుడు కూడా సేమ్ మనకు విశాఖపట్నం దగ్గరే వర్షాలయ్యేటువంటివి కురిసే అవకాశం ఉందండి. సో, అంతేకాని రిమైనింగ్ ఏ డిస్ట్రిక్ట్స్‌లో కూడా వర్షాలు ఉండవు. క్లైమేట్ ఉంటే కొంచెం చలి తీవ్రత ఎక్కువగా ఉండి, చల్లదనంగా ఉండే ఛాన్స్ అయితే ఉండొచ్చనమాట. సో, ఇలా అయితే ఉన్నాయి మనకు ఈరోజు, అలాగే రేపు ఈ 2 రోజులకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి. సో, మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు డైలీ కూడా ఈ వర్షాలు ఆగిపోయేంత వరకు మీకు అప్డేట్స్ అనేటువంటివి అందుతూనే ఉంటాయండి. ప్రెజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో కూడా కామెంట్‌లో పెట్టండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.